అందరికీ నమస్తే. నేను మీ పుష్ప వీరేశం. వెల్కమ్ టు అమ్మ బిడ్డ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను మీరు ఆదరిస్తున్నందుకు. మామూలుగా వీరేశం భార్యతో పాటు మీ యూట్యూబ్ ఛానల్ అక్క అని నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ గురించి చెప్తున్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఏ ఊళ్ళైనా కానీ మీకు కర్మ తెలుసా, ఈ బండలు కొత్తింటి కోసము మెట్లకి వేయడానికి, కారు కింద ప్లేస్ వేయడానికి, కిచెన్ బండలు వేయడానికి, లేకపోతే డూప్లెక్స్లో లోపల వేయడానికని రాళ్ళ కోసం తిప్పుతుండు రాగన్న, వీరవెల్లి రాగన్న. అన్న నువ్వు అన్న ఏం కాదంటే ఏం కాదు, మీరు నచ్చాల, రేట్ నీకు కూడా తెలవాలి, రమ్మని తిప్పుకొచ్చిండు. ఇప్పటికి 30 షాపులు తిప్పిండు 3 రోజుల నుంచి. నిజంగా డ్యూటీకి పోవడు, 2 గంటల దాకా అక్కడ ప్రోగ్రామ్ చేసాడు ప్రజా పరిపాలనది. మళ్ళీ వచ్చి ఇడికొచ్చి రాత్రి 1 గంటకి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ పొద్దుగాలు తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ తిప్పి చూపిస్తున్నామండి. నాకు తెలియనివన్నీ ఏందో ఇట్లా నాన్ స్కిడ్ అంట, డార్క్ కలర్స్ అంట, లైట్ కలర్స్ అంట, ఇట్లా ఇల్లు మెట్లుంటుంది కదా, ఈ మెట్టుకంట ఇటు సగం కలర్ ఒకటంట, సగం కలర్ ఒకటంట. ఓళ్ళు చూసారు చెప్పండి. ఇట్లా అందులో నాన్ స్కిడ్లో కూడా కలర్స్ ఏమేమి ఉన్నాయని, ఈ కలర్ అని, ఇట్లా బ్లాక్ అని, ఇంకో ఇట్లా ఈ కలర్ అని, ఇంకో ఇట్లా ఇట్లా ఒక యాష్ కలర్ ఉంది, ప్లెయిన్ కలర్ అని. మీకు కూడా తెలుసు అండి, నాకు దేశం మీద ఉన్న బండలు అన్ని గురించి. మీకు ఎవరికన్నా గ్రానైట్ గురించి ఏమైనా అవగాహన లేకపోతే నన్ను అడుగురి. కానీ నేనైతే షాప్కి రాను, మీకు చెప్తా అంతే. ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అంటాడు, కార్బన్ ఫినిషింగ్ అంటానులా, చిప్స్ ఫినిషింగ్ అంటానులా, లైట్ డైమండ్ అంట, డార్క్ డైమండ్ అంటానులా, చెక్స్ డైమండ్ అంట. అమ్మమ్మ మన దేశం మీద ఉన్నాయి అన్నీ చెప్పిండే నాకు. నేను ఒక స్టోన్ షాప్ పెట్టుకున్నంత నేర్పించిండే నాకు 3 రోజుల నుంచి. కానీ మామూలుగా ఏమంటారు, ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కటి తేడా ఉందండి. నేను చూసినంత వరకు అయితే, హైదరాబాద్లో చూసినంత వరకు, మళ్ళీ వేరే తిరిగా కామెంట్ చేయకండి, నా అనుభవం చెప్తున్నా అంతే. మార్వాడి షాపులలో నార్మల్ షాపులలో కాస్ట్ చాలా తేడా ఉంది. సగానికి సగం తేడా ఉంది. కంపెనీ షాపులకు మార్వాడి షాపులకు కూడా చాలా తేడా ఉంది. ఒక 3 షాపులకు పోయినాం మేము. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆ షాపులో 300 రూపాయలు ఉంది, 160, 300. అదే 160 రూపాయలు ఉన్నది టైల్స్ కానీ అది వస్తే 54, 56 రూపాయలు ఉంది. సేమ్ టైలు, సేమ్ కంపెనీ, అందరు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళే. కాబట్టి చాలా ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నావు అన్న, ఎన్నో ఒక దగ్గర కొను, ఎందుకంటే మనం ఎప్పుడు కొనలేక మన చక్కదనానికి. ఎన్నో ఒక దగ్గర కొనన్నా అంటే, నేను టైల్స్ 2-3 బాక్సులు తెచ్చుకొని వేసుకున్నాను తప్ప మనకి ఏమీ తెలియదు కదా. కొన్నానంటే లేదు 3 షాపులు తిరుగుదాం అన్న, అనకంటే ఇక్కడ షాపులు తక్కువగా తీసుకుందామంటే లేదు ఇంకో షాపు పోదామని 3 రోజుల నుంచి పెట్టాం. కానీ చాలా డబ్బులు సేవ్ చేసిండు. ఎట్లా అంటే 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు సేవ్ చేసినంత 50% సేవ్ చేసిన రాగన అన్ని షాపులు తిప్పి ఉన్నది. కాకపోతే నిజమే, ఒక్క దగ్గర ఎప్పుడు టెంప్ట్ అయ్యి కష్టపడకుండా, నిజంగా చెప్పాలంటే కష్టపడకుండా ఏది రాదు. కష్టపడితేనే అనుభవం వస్తుంది, దాని నుంచి పైసలు సేవ్ అవుతాయి, కష్టపడిన పైసలకు విలువ ఉంటుంది. కాబట్టి ఇది చిన్న షాప్. ఇది ఏం షాప్ రా, ఇది పేరు ఏదో ఉండే, మేము పేర్లు చెప్తాను నేను. సరస్వతి, శ్రీందు, శ్రీనాథ్, ఒక జాగ్వార్ కంపెనీ ఒకటి, ఏదో 4-5 షాపుల పేర్లు ఉన్నాయి ఫేమస్వి. అన్నిట్లో తిరిగినాం. వీళ్ళ షాపుల దగ్గరే ఉన్నది. ఇవి రాళ్ళు మన చిలకల దగ్గర, మన జిల్లాలలో ఉన్న రాళ్ళని తీసుకొచ్చి ఫినిషింగ్ చేసి, ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొరని ఒక్కొక్క రాయి తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద అనుభవం వచ్చింది. టైల్స్ విషయంలో కూడా మీకు షేర్ చేస్తా. ఇప్పుడు కష్ట ఫలితం అంతా మీరు మన ఇంటికి వచ్చినాక చూస్తారు కదా. బాగున్నాయా బాగాలేవో కూడా మీరు తర్వాత చెప్తారు. చెప్పండి తప్పకుండా. మన ఇల్లు చూసినప్పుడు మేము ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి కష్టపడ్డదంతా, ఇది బాగుందక్క, ఇది బాగాలేదు, మంచి సెలెక్షన్ ఉంది, మంచి లేదు అన్నీ చెప్పండి. మీకు ఫోటోలు కూడా అన్నీ నేను షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఈ రోజు నుంచి మన ఇంటికి 15వ తారీఖు 16వ తారీఖు వరకు గృహప్రవేశం ఉంటుందని అనుకుంటున్నాం. మీకు అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. నేను చేసే పనులు రోజు ఒకటి. బాయ్ అందరికీ. తప్పకుండా మీకు నచ్చేలాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. షేర్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే పనులు చెప్తాను అంతే. తిట్టేటోళ్ళు తిట్టూరి, పొగటేటోళ్ళు పొగరుడి. బాయ్ అందరికీ.